హాయ్ ఎవ్రీవన్, గాక్ముల ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 2 అవకాడోస్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇందులో పెద్ద సీడ్ ఉంటుంది, ఇదే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. కానీ ఇవి అయితే చాలా కాస్ట్ ఎక్కువ, కానీ హెల్దీ, చాలా మంచిది ఈ ఫ్రూట్ అయితే. ఇదైతే మెక్సికన్ దేశం వాళ్ళది ఈ రెసిపీ. వాళ్ళైతే చిప్స్తో తింటారు, మనమైతే ఇంకా యాజ్ యూజువల్ బ్రెడ్ తోటి ఇలాగ కట్ చేసేసి ఇలాగ స్పూన్ తోటి మొత్తం నీట్గా తీసి ఇలాగ బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాన్ని అయితే మెత్తగా స్మాష్ చేయాలి స్పూన్ తోటి. చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పెద్దది ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత టమాటా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసాను నేను చిన్న స్పూన్ తోటి. మీరు మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి సాల్ట్ అండ్ కారం. తర్వాత ఇందులోకి లెమన్ 1/2 బద్ద పిండండి, 1/2 బద్ద సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి మొత్తం మిక్స్ చేయండి. నేనైతే ఎలా ఉంటుందని ఉట్టిది టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తినడము, ఇన్ని రోజులు ఇంత మంచి రెసిపీని మిస్ అయ్యానా అనిపించింది, అంత బాగుంది. ఇంకా బ్రెడ్లో అయితే టోస్ట్ చేసుకున్నాను, రెండు వైపులా బాగా టోస్ట్ చేసుకొని ఇంకా ఇదైతే ఇందులో పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అయితే నువ్వేం తింటాం మమ్మీ అన్నారు. తింటారా తినరా అని చెప్పేసి ఫస్ట్ అయితే కట్ చేసి హాఫ్ ఇచ్చాను, వాళ్ళు బాగా తిన్నారు. మళ్ళీ మమ్మీ అన్నారు. మా చిన్నోడైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి చాలా హెల్దీ కూడా, మనం బాగా చేసి పెట్టచ్చు, ఈజీగా అయిపోతుంది, చాలా ఒక 5 నిమిషాలలో చాలా బాగుంటుంది. ట్రై చేయండి.